ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక దొరికినా సంతోషిస్తాడు. ఒడ్డుకు చేరడానికి ఆ గడ్డి పరక ఏమాత్రం ఉపయోగపడకపోయినా అదే గొప్పగా భావిస్తాడు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. రాజకీయంగా పాతాళంలో కూరుకుపోయిన చంద్రబాబు పైకి రావడానికి అనేక గడ్డి పరకలు పట్టుకొని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా తనకు ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు నష్టం జరుగుతుందేమో అన్న అనుమానంతో విమర్శలు ప్రారంభించారు. ఏ రోటి కాడ ఆ పాట పాడే చంద్రబాబు తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన్ను ఇబ్బంది పెట్టాలని, జగన్ను ఆదరించే వర్గాల్లో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాల్లో ఉన్న షర్మిలను అక్కడి నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడిగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని పట్టుబట్టారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. చంద్రబాబు కూడా రాయబారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాత ఆమె పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలను చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరఫునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు గతంలో తన ఉపన్యాసాల్లో జగన్ను విమర్శిస్తూ చెల్లెలకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాల్లోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరఫున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదిలిపెట్టనని షర్మిల చేసిన శపథాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక ఆ ఓట్లను ఆమె కొంతవరకు చేల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యథోశక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించక తప్పడం లేదు. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి జగన్ను విమర్శించిన మేర మాత్రమే మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్దీ చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదన పడుతున్నారు. దీనివల్ల తమకేమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల జగన్కు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేల్లో షర్మిల వల్ల జగన్కు ఎలాంటి నష్టము ఉండదని తేలి ఉండవచ్చు. వాలంటీర్లు తదితర అంశాల్లో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికిరాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని మొదట ఆయన ఆశించారు. జగన్కు మద్దతు ఇచ్చే వర్గాల్లో ఎలాంటి విభజన రాకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్థమైనట్లుగా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే జగన్ను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తన ట్రాప్లోకి వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు. కానీ దీనివల్ల మైనారిటీ వర్గాల్లో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్థం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉంటుందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆధారపడకుండా తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ, జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సిపిఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ మంది భావన. అయినా జగన్ను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలను కూడా చూడాలి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోడీ ఇలాగే
అన్నా చెల్లెళ్ళు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండి పడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్కు ఇప్పటికీ 99% నియోజకవర్గాల్లో 1% ఓట్లు కూడా లేవనే చెప్పాలి. 99% సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోవడం కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డు పెట్టుకుని తను లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తే ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్న చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడిందా?